లేఅవుట్ అయినా కూడా ఒక లేఅవుట్ వేసేటప్పుడు అర్బన్లో కానీ లేకపోతే జీవీఎంసీ పరిధిలో కానీ ఎక్కడైనా సరే దాంట్లో 20% భాగాన్ని పేద ప్రజలకి దానిని రిజర్వ్ చేసి ఉంచాలి. అలా ఇప్పటికీ ఒక 60-70 ఎకరాలు కూడింది. అయినప్పటికీ కూడా దాన్ని ఎవరికి కేటాయించట్లేదు. అంటే ఈరోజు మనకి రావాల్సిన భూములే కాకుండా వచ్చి మనం ఉంటున్న భూములే కాకుండా ఇంకా చాలా భూములు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏ చట్టమైనా సరే, మున్సిపల్ చట్టం కానీ, గుడా చట్టం కానీ, విఎంఆర్టీఏ చట్టం కానీ, లేకపోతే రెవెన్యూ చట్టం, అన్నిటికంటే పెద్ద రెవెన్యూ చట్టం. రెవెన్యూ చట్టం ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే అందరికీ సమానంగా పంచిపెట్టడానికి హక్కులు ఉన్నాయి. లేఅవుట్ వేసేటప్పుడు ఏదైనా ఒక అర్బన్లో లేఅవుట్ వేస్తే వాటికి సంబంధించిన ప్రాంతంలో ఏ మురికివాడు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోని మురికివాడల్ని కలచకూడదు. మురికివాడల్ని ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఒక్కరికి కూడా స్థానచలనం చేయకూడదు అనేటువంటిది ఖచ్చితంగా రాసిపెట్టింది. అందువల్ల ఇవన్నీ చట్టాలు కాగితాల్లో మాత్రమే ఉన్నాయి, చట్టాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అవి నిజంగా అమలు జరగాలంటే మన హక్కుల కోసం మనం పోరాడుకోవాల్సినటువంటి తీవ్రమైన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నది. అందువల్ల ఇది మనం గమనించుకోవాలి. అలాగే ఈ రోజు మనం చేస్తున్న పోరాటం రేపు నిలబడాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక విషయాన్ని గమనించాలి. మనం జీవీఎంసీ అంటే ఒక మున్సిపాలిటీ, ఒక మున్సిపాలిటీ పరిధిలోనే మనం మాట్లాడుతున్నాం. కానీ మన మున్సిపల్ పరిధిలో మాట్లాడుతూ మన హక్కుల కోసం ఆగిపోతున్నాం. కాదు, మున్సిపాలిటీ అనేటువంటిది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే రెవెన్యూలో. అసలు మనకి రావాల్సిన హక్కులు బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్, అంటే రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మనకి రావాలి. సో ఈరోజు ఒకరికి హక్కు ఇవ్వాలంటే అది మన మురికివాడలో ఉన్నా లేకపోతే మురికివాడలకి కొంత దూరంగా ఉన్నా కూడా బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మనకి ఇవ్వాల్సిన భూములకి, బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మనకి ఇవ్వాల్సిన హక్కులకి, బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మన భూమికి మనకి ఏదైతే అది 60 గజాలైనా 30 గజాలైనా సరే అర్బన్లో 60 గజాల వరకు పర్మిషన్ ఉంటుంది. కాబట్టి మరి స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మనకి టైటిల్ ఇవ్వాలి కదా, భూమి మీద పూర్తి స్థాయి హక్కులు ఇవ్వాలి కదా. అలా ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? కమిషనర్ గారు చెప్తారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇది అబ్జెక్షనబుల్ ల్యాండ్ అని, పర్మనెంట్ అబ్జెక్షన్ అని, టెంపరీ అబ్జెక్షన్ అని రకరకాలు చెప్తారు. కానీ అది ఏ అబ్జెక్షనబుల్ ల్యాండ్ అవునా కాదనేటువంటి ఈ రోజు విశాఖపట్నంలో ప్రతి గడ్డ మీద గడ్డకి 60 అడుగుల దూరం అంటూ ఏదైనా కన్స్ట్రక్షన్ ఉండాలి. మరి గడ్డల మీదే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, గడ్డల మీద బోర్డు ఇల్లులు ఉన్నాయి. అందువల్ల నేను అనేటువంటి ఏంటంటే గడ్డల పక్కన ఉన్న ల్యాండ్కి ఈరోజు అబ్జెక్షన్ చెప్తున్నారు. మరి గడ్డల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి, భవనాలకి ఏం సమాధానం చెప్తారని చెప్తున్నాను. అందువల్ల ఒక మున్సిపల్ కమిషనర్ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఒక ఉడా కానీ, ఇప్పుడు విఎంఆర్టీఏ కానీ, ఇలాంటివన్నీ కూడా బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కింద ఉంటాయి కానీ వాటి మీద ఉండవు. అందువల్ల ఇది గమనించుకోండి. తర్వాత ఈ మధ్య మొన్న రీసెంట్గా నా దృష్టికి తీసుకొచ్చిన వారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సంవత్సరంలో మళ్ళీ జనాభా లెక్కలు తయారు చేస్తున్నారు. జనాభా లెక్కలు తయారు చేసిన తర్వాత మాత్రమే ఏమైనా నియోజకవర్గాలు కొత్త వస్తాయి. అవి ఇక్కడ ఎవరికి, ఓ మున్సిపల్ కమిషనర్ గారితో లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కో వీళ్ళెవరికి సంబంధం లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటి ఒక ఏర్పాటు చేయబడింది, వాళ్ళు చేస్తారు. అలాగే రీసెంట్ గా మన నాయకులందరూ కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారిని ఈ గురివాడల గురించి అడిగినప్పుడు, ముఖ్యంగా ఇందిరానగర్ గురించి నాకు అడిగారు. ఇందిరానగర్ గురించి అడిగినప్పుడు ఇందిరానగర్ గురించి చెప్పినప్పుడు మీ నియోజకవర్గం మారిపోయిందని చెప్పారట. తెలియకపోతే తెలియదని చెప్పండి, అంతేగాని అబద్ధాలు చెప్పకండి. ఖచ్చితమైన సమాచారం మనందరికీ ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వానికి మనకి సమాధానం చెప్పాలి కదండి. నియోజకవర్గం మారిపోయిందని చెప్పారు. నియోజకవర్గాలు ఎక్కడైనా మారుతాయండి అన్యాయం, కానీ నియోజకవర్గాలు మారిపోవు. నియోజకవర్గానికి సంబంధం లేదు అసలు. మనకి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 8 జోన్లని మొన్న జనవరి 1వ తారీఖు 2026లో 10 జోన్ల కింద మార్చారు. 10 జోన్లు మారినప్పుడు ఈ 10 జోన్లలోని వాళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం చేసినవే తప్ప వాటికి నియోజకవర్గానికి సంబంధం లేదు.
ఎవరికి ఓటు వేసామో, ఏ నియోజకవర్గంలో మనం నివసిస్తున్నామో, ఏ నియోజకవర్గంలో మనకి ఆధార్ కార్డు ఉందో ఆ నియోజకవర్గంలోని ఎవరు ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతామండి. ఎమ్మెల్యే గారికి నియోజకవర్గానికి ఈ మున్సిపాలిటీ మధ్య చేసినటువంటి కొత్త 2 జోన్లకి ఈ జోన్లను మార్చిన దానికి ఏమీ సంబంధం లేదు. ఇది దయచేసి అందరూ గమనించుకోండి. ఈ జోన్స్ మార్చడం అనేటువంటి నియోజకవర్గాల పరిధిలోది కాదు. అది కేవలం ఇక్కడ కమిషనర్ గారికి సంబంధించిన విషయం, మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన విషయం. ఇందులో కూడా మొత్తం అందరూ గమనించవలసింది ఏంటంటే, నన్ను అడిగిన విషయాలు మాత్రం మీకు వివరిస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ జోన్స్ మార్చడం అనేటువంటి దానికి మా అందరికీ తెలిసిన విషయం చెప్తానండి, ఇది చదువు అవసరం లేదు. ఏదైనా ఒక జోన్లో మనం ఉంటే మున్సిపాలిటీకి సంబంధించి ఏ విషయమైనా సరే అక్కడ సచివాలయానికో అందులో ఉన్న వార్డు ప్రెసిడెంట్కో వార్డు మెంబర్కో వార్డుకి సంబంధించిన అధికారులను అడుగుతాం. మరి అలాంటప్పుడు నియోజకవర్గానికి సంబంధం ఏముందండి? సంబంధమే లేదు కదా. ఓటేసి ఎమ్మెల్యేకి అడుగుతాం, అది నియోజకవర్గం. సో దానికి దీనికి సంబంధం పెట్టి మాట్లాడడం అనేటువంటిది ఇలాగ ఏదో ఒకటి నోటికొచ్చిన సమాధానం చెప్పి తప్పించుకోవడం అనేటువంటిది పద్ధతి కాదు. అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అలాగే 10 జోన్ల కింద మార్చినప్పుడు, అంటే 8 జోన్లు 10 జోన్ల కింద మార్చినప్పుడు మొన్న జనవరి 1ని ఇది జరిగినప్పుడు 10 జోన్ల కింద అది జరిగిన తర్వాత ఇప్పటికి ఇంకా చాలా మందికి తెలియక అక్కడెక్కడ రకరకాల వివరాలు కావాలని అడుక్కోవాల్సి వస్తుంది. అసలు ఇది చేసే విధానం ఉంటుంది కదండి. ఏదైనా చేస్తే మనకు తెలియజేయాలి కదా. దానికోసం ఉన్న విధానం ఏంటి? ఏదైనా మీకు క్లారిఫికేషన్ కావాలంటే మీ నియోజకవర్గం ఏంటి, మీకు ఎలాంటి క్లారిఫికేషన్ కావాలి అనేటువంటి మన సందేహాలు తీర్చుకోవడానికి ఇంటర్నెట్లోకి వెళ్ళి జీవీఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎవరో తెలుసుకోవాలంట. ఎవరికి తెలుస్తుంది? నాకే తెలియదు. ఏమిటి తీసుకున్నారనేటువంటిది మన వరకు తెలిసే అవకాశం ఎక్కడ లేకుండా పోయింది. ఇది ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు వీటిని 8 జోన్లు 10 జోన్ల కింద మార్చారు. అంటే ఈరోజు ప్రజలకి తెలియవలసిన సమాచారం ఏదైతే ఉందో అది తెలియజేయసరి కదా. ఎవరికి అందుబాటులో లేనటువంటి ఇంటర్నెట్లోని వెబ్సైట్లోనే అంటారు. ఆ వెబ్సైట్లు ఇంటర్నెట్లు ఎప్పుడు ఈ జీవితంలో పనిచేయవు, ఎప్పుడు సర్వర్ డౌన్ అని వస్తుంది. అందువల్ల ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మీరు నాయకులకు కానీ లేకపోతే న్యాయవాదులకు కానీ చట్టాన్ని కానీ ఆశ్రయించి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మున్సిపాలిటీ అనేటువంటిది ఒక టౌన్కి, ఒక సిటీకి, ఒక మున్సిపల్ పరిధికి మాత్రం సంబంధించింది. వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడటానికి లేదు. ఏ భూమి ఏ జాతికి, ఏ భూమి అబ్జెక్షన్ ఉంటుంది, ఏ భూమి ప్రజలకు టైం ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేటువంటివి ఖచ్చితంగా రెవెన్యూకి సంబంధించిన విషయాలు మాత్రమే. అందువల్ల మున్సిపాలిటీతో మాట్లాడి లేకపోతే కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టి ఇవ్వకపోవడం కాదు. తర్వాత మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవే వివరాలు అడగాలి. కేవలం స్వయం ఇంప్రూవ్మెంట్ కింద ఆ చట్టం కింద మాత్రమే నిధులు కానీ ఇంకోటి కానీ పనిచేస్తాయి. అలాగే స్మార్ట్ సిటీ అన్న విషయంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్మార్ట్ సిటీ అనేటువంటిది ఏదో పెద్ద విషయం కోసం ఏర్పాటు చేసింది కాదు. స్మార్ట్ సిటీ అనేటువంటిది కేవలం మురికి వాడల్ని డెవలప్ చేస్తే అవి కూడా స్మార్ట్ సిటీలో భాగంగా చక్కగా తయారవుతాయి. సో స్లమ్స్ వలన కొంతవరకు మురికి వాడల వలన నగరం అభివృద్ధి చెందదన్న దృష్టితో మన మీద అభిమానం కాదు, అది మన మీద ప్రేమతో చేసింది కాదు. అది మన ఊరికి అందం కావాలి అంటే అక్కడ మనం అందరికి తక్కువైపోయాం అన్నమాట. సో ఊరికి అందం కావాలి కాబట్టి విశాఖపట్నం వెలిగిపోవాలి కాబట్టి విశాఖపట్నం లాంటి విశాఖపట్నం లాంటి ఇంకా అదర్ మున్సిపాలిటీ చాలా ఉన్నాయి, అవి కూడా వెలిగిపోవాలి కాబట్టి మనం అటుగా ఉన్న మురికివాడలు కాబట్టి మురికివాడలు డెవలప్ చేయడానికి ఏర్పాటు చేసిన స్మార్ట్ మిషన్ అయితే స్మార్ట్ సిటీ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్మార్ట్ సిటీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్ సిటీ డబ్బులు వచ్చాయని తెలుసా మీకు? వచ్చిన తర్వాత వాటి లెక్కలు కూడా వెళ్ళిపోయి కూడా తెలుసుకోండి. ఏ మురికి వాడలో స్మార్ట్ సిటీ కింద ఏం అభివృద్ధి చేశారనేటువంటిది మీకే తెలియాలి. అంతేగాని అధికారులకు తెలియదు కదా. అధికారులు అటు పక్క వచ్చి ఏదైనా చూసి చేస్తే అధికారులకు తెలుస్తుంది. కాగితాల మీద పనిచేసే వాళ్ళకి మురికి వాళ్ళలో ఏముందో వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఏంటంటే ఇలాంటివి చాలా విషయాలు మన వరకు రావు, మనకి వాటి వివరాలు తెలియవు. అందువల్ల తెలుసుకొని పోరాడాలంటే కేవలం మనం గలవెత్తితే కుదరదు, చట్టాన్ని ప్రయోగించాలి. అలాగే మనం విషయాన్ని తెలుసుకొని ఆ పనిలో మనం పోరాటం చేయాలి. ఈ ర్యాలీ అనేటువంటి ఈరోజు మనం చేసినటువంటి పోరాటం
చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ కూడా దాంతో పాటు చట్టం తెలుసుకొని అడిగేది ఒకలా ఉంటుంది బలం, చట్టం తెలియకుండా మనం మాట్లాడేది ఒకలా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ తెలుసుకొని పోరాటం చేసి త్వరలోనే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏవైతే చట్టంలో పొందుపరిచిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసేలాగా మనందరం కలిసి పోరాడదాం. ఎప్పుడు నేను మీతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.